శ్రీ రామదాసుని భక్తి పరవశం, విక్ష్వాకులు విష్ణుకుండినుల రాజసం, శైవ వైష్ణవ శాసనాల సౌరభం, ప్రాచీన సంస్కృతి సువాసన వీచికలో గుబాళించే బౌద్ధవం ఈ నేలకు చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేశాయి. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మలిచాయి. ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల ఈ ప్రాంతం ఎక్కడో లేదు. ఖమ్మం నగరానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలకొండపల్లి కాలగర్భంలో దాగిన ఈ మహాద్భుత ఘట్టాలకు నిలువెత్తు నిదర్శనం. ప్రాచీన నాగరికతలో నేలకొండపల్లి ఓ పురాతన పట్టణం. భక్త రామదాసు పుట్టింది కూడా ఇక్కడే. అయితే మొన్నటి వరకు ఈ ప్రాంతం గురించి తెలిసింది చాలా తక్కువ. 1970 తరువాతే నేలకొండపల్లి చారిత్రక నేపథ్యం వెలుగు చూసింది. 2వ శతాబ్దంలో టోలమీ రాసిన ఇండికా గ్రంథంలో నేలకొండపల్లి ప్రస్తావన ఉంది. ఉత్తర తూర్పు దక్షిణ భారతదేశాన్ని కలిపే పురాతన వాణిజ్య రహదారులతో అనుసంధానం చేయబడింది. పాండవులు 12 ఏళ్ల వనవాసం తరువాత అజ్ఞాతవాసం కోసం ఈ ప్రాంతానికి వచ్చారని, ఇక్కడే విరాట్ రాజ్యంలో అజ్ఞాతవాసం చేశారని చెబుతారు. భీముడు కీచుకుని చంపింది ఇక్కడేనంటారు. దక్షిణ భారతదేశంలోనే రెండో పెద్దదైన బౌద్ధ స్తూపం కూడా ఇక్కడ ఉంది. వీటన్నిటికీ ఆధారాలు మాత్రం 50 ఏళ్ల క్రితం మొదలైన పురావస్తు శాఖ పరిశోధనలోనే బయటపడ్డాయి. నేలకొండపల్లికి 2 కిలోమీటర్ల దూరంలో పురాతన సరస్సు ఉంది. దాని ప్రక్కనే పొలాల మధ్య విరాట్ రాజు గద్దె, ఎర్రదిబ్బ, బైరకుల గుట్ట అని పిలువబడే 3 సైట్లు ఉన్నాయి. 1970వ దశకంలో గ్రామస్తులు ఆ ప్రాంతంలో సున్నప్రాయి పలకలు చూసి పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు 1976-85 మధ్య కాలంలో త్రవ్వకాలు జరిపారు. ఈ త్రవ్వకాల్లో ఒక ఉంగరం స్పోక్ ఆర్కిటెక్చర్తో 54 అడుగుల ఎత్తు, 84 అడుగుల లోపల వేసం, 138 అడుగుల బయట వేసం కలిగిన అతిపెద్ద బౌద్ధ స్తూపం బయటపడింది. పెద్ద పెద్ద ఎర్రమట్టి ఇటుకలతో ఈ స్తూపాన్ని నిర్మించారు. పునాదిని తవ్వితే ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల, శాతవాహనుల కాలం నాటి అనేక నాణేలు, పలకలు, విగ్రహ భాగాలు, బొమ్మలు, వస్తువులు బయటపడ్డాయి. ఈ పరిశోధనలో నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రం పురాతన వాణిజ్య మార్గంలో ఒక మఠమని తేలింది. ఇది 1వ శతాబ్దానికి ముందు ఉనికిలో ఉండొచ్చని, కనీసం 4 నుండి 5వ శతాబ్దం వరకు దీని ప్రభావం ఉండి ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది కృష్ణానది లోయను భారత ఉపఖండంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. నేలకొండపల్లి మీదుగా వ్యాపారులు, సన్యాసులు కొండాపూర్, ధూళికట్ట, తేర్, పైఠాన్కు వెళ్లేవారు. పురాతన కట్టడాల్లో ఒకటైన ఈ బౌద్ధ స్తూపాన్ని పరిరక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. దేశ విదేశాల నుండి పర్యాటకులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. అప్పుడప్పుడు బౌద్ధ భిక్షువులు సైతం ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు.